శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకఫ్వాన్నభంగురవిభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జూన్ నెల 19వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం తిథి ద్వాదశి ఉన్నది, నక్షత్రం విశాఖ. ఈరోజు విశాఖ నక్షత్రం కావున వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటిదిగా ఉన్నది. విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారు చూడండి, వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ శుభ ఫలితాన్ని పొందుతారు. మరి అందులోనూ ఈ విశాఖ నక్షత్రానికి బుధవారం తోడవడం వలన బుధవారంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఉంటారు. లక్ష్మీదేవి చూడండి శ్రీమన్నారాయణుని పాదాలను ఆశ్రయించి ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీ వెంకటేశం భజామ్యహం. శ్రీదేవి ఉంటుంది, భూదేవి ఉంటుంది. భూదేవత అనుగ్రహం ఉంటేనే ఆ రైతు సిరులను పండించగలుగుతాడు. ఆ పంట బంగారుమయమైపోతుంది. వరి కంకులను చూడగానే ఇదేమి బంగారం అన్నట్లుగా ఉంటుంది. దానికి కారణం మూలమైనటువంటి విశాఖ నక్షత్రం. ఈరోజు విశాఖ నక్షత్రం కావున వ్యాపారం లేనటువంటి వారికి, అదేవిధంగా వ్యవసాయదారులు లేనటువంటి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ప్రారంభించినటువంటి ఏ ధాన్యాల వ్యాపారం అయినప్పటికీ కూడాను శుభాన్ని కలిగిస్తుంది. విశాఖ నక్షత్రమే శుభప్రదమైనటువంటిది. విక్టరీని కలిగిస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. విశాఖ నక్షత్రంలో వి ఉంది, విజయంలో కానీ విక్టరీలో కానీ వి ఉంటుంది, వి సింబల్. కాబట్టి ఈ విశాఖ అనేటువంటిది వజ్రాలను పండించేటువంటి విధంగా ఆ రైతు రాజు అవుతాడు. కాబట్టి ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రం ఉండేటువంటి వారందరికీ మంచి సిరి సంపదలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభించాలి అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, అందరూ ఆదిలక్ష్మితో సహా వారికి సహకారం అందించాలి అంటే కనుక నిరంతరము కూడాను వీరు విష్ణు ధ్యానాన్ని కలిగి ఉండాలి. ఓం నమో నారాయణాయ మాధవాయ జనార్దనాయ హృషికేశాయ సంకర్షణాయ శ్రీకృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమః. ఈ యొక్క విష్ణునామాన్ని ధ్యానించినట్లయితే ఈ యొక్క విశాఖ నక్షత్రంలో ఉండేటువంటి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. మరి ఇక ఈరోజు ప్రారంభం చేసేటువంటి పనులకు సాయంకాలం 4:34 వృశ్చిక లగ్నం దివ్యంగా ఉన్నది. అలాగే మధ్యాహ్నం 12:46 కన్యా లగ్నం దివ్యంగా ఉన్నది. మరి ఈరోజు రాశి ఫలితాలను ముందుగా మేషరాశి వారు ఈరోజు అన్నింటా ఆచి తూచి వ్యవహరించాల్సిందిగా జాతకం చెప్తోంది. కాబట్టి తొందరపాటుతనంతో కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సౌమ్యంగా శాంతంగా ఉండడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరితో ఈరోజు సఖ్యతగా గడపడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి వారికి మేధాశక్తితో, తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి వారిలో ఈ రాశి వారు ఈరోజు వ్యాపారులు మరిన్ని లాభాలను అందిపుచ్చుకుంటారు. తదుపరి సింహరాశి వారు ఈరోజు సౌమ్యంగా, శాంతంగా అన్ని పనులలో సానుకూలమైన ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి వారికి ఆర్థిక పరిపుష్టి ఈరోజు లభిస్తుంది. తదుపరి తులారాశి వారు ఈరోజు పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. విద్యార్థులైనటువంటి వారు విజయాన్ని పొందుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకు మంచి శుభ సూచన ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి వారికి ధర్మం, న్యాయం మూలమైందని తెలుసుకుంటారు ఈరోజు. తదుపరి ధనురాశి వారి విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. విజయావకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి వ్యవసాయదారులకు ఈరోజు కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి శ్రమ ఏవ జయతే అన్నటువంటి విధంగా శ్రమతో ముందుకెళ్తారు. తదుపరి మీనరాశి వారికి ఈ రోజంతా కూడాను పెద్ద వ్యక్తుల యొక్క సమాజంలో మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సమాగమం, కలయిక ఏర్పడుతుంది. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.